ఒక ఎగ్జామ్ బంక్ చేశాను, ఆస్ట్రియాలజీ ఎగ్జామ్. ఏమవుతుందిలే తెలియదులే అని ఒక ఎగ్జామ్ బంక్ చేశాను. అది మాకు అప్పట్లో పెండ్యాల నాగేశ్వరరావు గారు అమ్మాయి, మాకు సుజాత గారు అని, షీ వాజ్ ఆర్ ఎనాటమీ అసోసియేట్ ప్రొఫెసర్. ఆవిడ ఏంటంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి బాగా క్లోజ్. పెండ్యాల నాగేశ్వరరావు గారు మూవీ ఆయనకి మంచి అసోసియేషన్ ఉంది. రామారావు గారి పెద్దమ్మాయికి క్లాస్మేట్ కూడా ఆవిడ. సో ఆవిడ ఒక సందర్భంలో దేనికో వచ్చారు, వీళ్ళు బ్రహ్మిణి బర్త్డేకో దేనికో వచ్చారు, బాలకృష్ణ చెన్నై వచ్చారు. చెన్నై వచ్చినప్పుడు మామూలుగా ఆ బర్త్డే పార్టీలో ఈమె వెళ్ళినట్టున్నారు. ఆ పార్టీకి వెళ్ళినప్పుడు ఆయన మామూలుగా అడిగినట్టున్నారు, ఎట్లా చదువుతుంది అమ్మాయి అంటే, చాలా ఇంటెలిజెంట్ కానీ ఎందుకో ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎగ్జామ్ కూడా రాలేదు మొన్న, షీ డిడ్ంట్ టేక్ ద ఎగ్జామ్ అని చెప్పారు. తర్వాత నన్ను కూర్చోబెట్టి, ఏమ్మా మేము డాడీ నేను ఏమైనా పొరపాటు చేశామా, నీకు ఇష్టం లేని దాంట్లోకి నిన్ను ఇచ్చేసామా, ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగారు. అడిగితే ఎన్టీఆర్ గారు అడిగారు. అడిగినప్పుడు నేనేం సమాధానం, తప్పు చేశాను కదా, నోరు పెగలదు కదా మనకి చెప్పడం. నేనన్నా ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటానంటే, కాదు ఇంకెప్పుడు జరుగుతుందా లేదా అని కాదు క్వశ్చన్, అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా. 1 year అయిపోయి కూడా నీకు యాప్టిట్యూడ్ రావట్లేదా, ఇంట్రెస్ట్ రావట్లేదా అంటే, అలా ఏమీ లేదు, నేను ఇంక నుంచి కంప్లైంట్ రాకుండా చూసుకుంటాను అని చెప్పాను. మీ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ కూడా రాదు నాకు అన్నట్టుగా చెప్పాను.